హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2026 BMW F450 GS. BMW వాళ్ళు రీసెంట్గానే ఈ వెహికల్ లాంచ్ చేశారు. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆనడ్ ప్రైస్ అంతా, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2026 BMW F450 GS ఇది టాప్ ఎండ్ ట్రాఫీ వేరియంట్ అనమాట. లైవ్ లో ఈ కలర్ అయితే చూస్తానికి చాలా బాగుంది. ఇంజిన్ విషయానికి వస్తే ప్యారలల్ ట్విన్ 8 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 420cc BS 6.2 DOS ఇంజిన్ అయితే యూజ్ చేశారు. 48 PS పవర్, 43 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసింది. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, ఓపెన్ చైన్ తో లభిస్తూ ఉంది కాబట్టి ఎవ్రీ 500 km కి మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోవాలి. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు. క్విక్ షిఫ్టర్ అయితే ఉంది. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ తో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 310mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ABS అయితే ఉంది. బ్యాక్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా ABS ఉంది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 43mm KYB అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. 180mm సస్పెన్షన్ ట్రావెల్ తో. బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు. 180mm సస్పెన్షన్ ట్రావెల్ తో. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ తో ఈ వెహికల్ లభిస్తా ఉంది. ఫ్రంట్ 100/90 19 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 130/80 17 ఇంచ్ టైర్ తో లభిస్తా ఉంది. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. సేఫ్టీ ఫీచర్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఈ వెహికల్ లో ఉంది. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 220mm తో లభిస్తా ఉంది. సీట్ హైట్ విషయానికి వస్తే 845mm అనేది ఇచ్చారు, కానీ 830mm కి సీట్ హైట్ అయితే తగ్గించుకోవచ్చు. 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఈ వెహికల్ ని ప్రాపర్ గా రైడ్ చేయగలరు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 14 లీటర్స్ అయితే ఇందులో పట్టింది. ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. E10 E20 పెట్రోల్ కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. వెయిట్ విషయానికి వస్తే 178 kgs తో లభిస్తా ఉంది. లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ హెడ్ లైట్ అయితే చూస్తానికి చాలా బాగుంది. DRLs అయితే ఉన్నాయి. అలాగే మనకి LED హెడ్ లైట్ తో లభిస్తా ఉంది. టేల్ లైట్ విషయానికి వస్తే LEDA ఇచ్చారు. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా LEDA. హజార్ లైట్స్ కూడా స్కిప్ చేయలేదు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఫీచర్స్ విషయానికి వస్తే 6.5 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్ ఇచ్చారు. చాలా పెద్ద కన్సోల్ అన్నమాట. గేర్ ఇండికేటర్ అయితే ఉంది. బ్లూటూత్ ఉంది. 10x10 నావిగేషన్ ఉంది. రైడ్ బై వై టెక్నాలజీతో ఈ వెహికల్ లభిస్తా ఉంది. ఈజీ రైడ్ క్లచ్ తో లభిస్తా ఉంది. కార్నరింగ్ ABS అయితే ఉంది. డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. డైనమిక్ బ్రేక్ కంట్రోల్ అయితే ఉంది. ఇంజిన్ డ్రాగ్ కంట్రోల్ కూడా ఉంది. అలాగే హీటెడ్ గ్రిప్స్ అయితే స్టాండర్డ్ గా లభిస్తా ఉన్నాయి. మీరు బేస్ వేరియంట్ తీసుకున్నా సరే మీకు హీటెడ్ గ్రిప్స్ అయితే ఉంటాయి. కన్సోల్ కిందే Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. అలాగే 4 రైడింగ్ మోడ్స్ తో మీకు ఈ వెహికల్ లభిస్తా ఉంది. అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే ఇచ్చారు. దాన్ని కూడా స్కిప్ చేయలేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా మంచి ఫీచర్స్ అయితే మీకు BMW F450 GS లో ఉన్నాయి. ఇంకా సీట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, స్ప్లిట్ సీట్ తో లభిస్తా ఉంది. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది రైడర్ది. అలాగే బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుంది. లోకల్ వరకు మీరు మేనేజ్ చేయొచ్చు అనమాట పిలియన్ రైడర్ తో. గ్రాబ్ రైల్ మీరు యాక్సెసరీలో పర్చేస్ చేయాలన్నమాట. ప్రస్తుతానికి ఈ వెహికల్ అయితే గ్రాబ్ రైల్ లేదు. శారీ గడ్ అయితే ఉంది. లేడీస్ సైడ్ ను కూర్చున్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే మీకు మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ తో లభిస్తా ఉంది. రైడర్ ఫుట్ రెస్ట్ అయితే ఓపెన్ టీత్ ఇచ్చారనమాట. ఆఫ్ రోడ్ లోకి వెళ్ళినప్పుడు మీకు బెటర్ గ్రిప్ అయితే ఉండిద్ది. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్ కి రైట్ సైడ్ మోడ్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద ఇంజిన్ కిల్ స్విచ్, ఇన్బిల్ట్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది రెడ్ కలర్ లో. హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. తర్వాత హీటెడ్ గ్రిప్స్ కి సపరేట్ గా ఒక స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని పక్కన రెడ్ కలర్ లో హజార్ లైట్ స్విచ్ అయితే ఉంది. తర్వాత కన్సోల్ లో ఉన్న ఫీచర్స్ ని నావిగేట్ చేసుకోవడానికి స్విచెస్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే రెడ్ కలర్ లో హార్న్ అయితే ఇచ్చారు. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. పైన చిన్న విండ్షీల్డ్ అయితే ఇచ్చారు. లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు ఈ విండ్షీల్డ్ అయితే కొంతవరకు అయితే మనకు ఉపయోగపడింది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 160 km పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 20 నుంచి 25 km మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయాలి. ఇంకా ఎగ్జాక్ట్ గా ఆనర్డ్ ప్రైస్ విషయానికి వస్తే 6,75,000 రూపాయలు ఈ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. EMI లో కొనుక్కోవాలనుకుంటే 2 lakhs పైన మీరు డౌన్ పేమెంట్ చేయాలి. ఫ్రెండ్స్, ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే కొద్దిగా లౌడ్ వస్తూ ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, 830mm సీట్ హైట్ అనమాట. నాకు 2 కాళ్ళు కూడా ప్రాపర్గా కింద అందినాయి. 178 kgs వెయిట్. నాకైతే కొద్దిగా వెయిట్ అనిపిస్తూ ఉంది. చూసారు కదా, మామూలుగా వెళ్ళట్లేదు వెహికల్ అయితే. టాప్ స్పీడ్. కొంచెం సేపు ఈ వెహికల్ గురించి మాట్లాడుకుందాము. 420cc ప్యారలల్ ట్విన్ ఇంజిన్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు. 48 PS పవర్, 43 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది. పెర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది పెర్ఫార్మెన్స్ అయితే. ఇంకా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషను. క్లచ్ అయితే స్మూత్గానే ఉంది. బటరీ స్మూత్ అయితే ఏం లేదు కానీ పర్వాలేదు. గేర్లు వేసేటప్పుడు డౌన్ చేసేటప్పుడు స్మూత్ అయితే ఉందన్నమాట. ఓకే, పర్లేదు, స్మూత్గానే ఉంది ట్రాన్స్మిషన్ అయితే.
సో ఇప్పుడు మనం బ్రేక్స్ గురించి మాట్లాడుకుందాం. సూపర్ బ్రో బ్రేక్స్ అయితే. ఫ్రంట్స్ అయినా మీకు 310mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్స్ అయినా 240mm డిస్క్ బ్రేక్ అనమాట. ఓకే, బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి. నాకైతే పర్సనల్గా బ్రేక్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. బ్రేక్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుంది. సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ 43mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు, 180mm సస్పెన్షన్ ట్రావెల్తో. సో ప్రస్తుతానికి ఇక్కడ ఆఫ్ రోడ్ అయితే ఏమీ లేదు. చెక్ చేద్దామంటే బ్యాక్ సైడ్ మీకు అడ్జస్టబుల్ మోనోషాక్, అది కూడా మీకు 180mm సస్పెన్షన్ ట్రావెల్ అనమాట. సో మనం రైడ్ చేస్తేనే తెలిసిద్ది ఆఫ్ రోడ్లో సస్పెన్షన్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది ఏంటని చెప్పేసి. సస్పెన్షన్ ట్రావెల్ అయితే కొద్దిగా తక్కువగానే ఉంది మిగతా అదర్ వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే. 200mm ఇచ్చినా బాగుంది అనిపిస్తుంది నాకు. సో చూద్దాం అది ఎలా పెర్ఫామ్ చేసిద్దో, మనం ఆఫ్ రోడ్లోకి వెళ్తే కానీ తెలియదు. సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. కంటిన్యూగా 1000 కిలోమీటర్స్ అయినా సరే వెళ్ళిపోవచ్చు, అంత కంఫర్ట్ అయితే ఉందన్నమాట. లీన్ యాంగిల్ అయితే ఏమీ లేదు. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇందులో 220mm అనేది ఉంది, మినిమం 220 అయితే ఉండాలి. సో అలా చూసుకున్నట్లయితే దీంట్లో కరెక్ట్గా 220mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు కాబట్టి పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు కానీ ఆఫ్ రోడ్లోకి వెళ్ళినా కానీ మీకు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. 14 లీటర్స్ ఫ్యూల్ ట్యాంకు. సో ఈ ఫ్యూల్ ట్యాంక్ అయితే సరిపోయింది అనమాట. లైట్స్ కూడా మీకు చాలా బాగుంటాయి. హెడ్లైట్ డిజైన్ కూడా చాలా బాగుంది కదా. నాకైతే పర్సనల్గా ఈ హెడ్లైట్ డిజైన్ అయితే నచ్చింది. హజార్ లైట్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూడొచ్చు హజార్ లైట్ స్విచ్ అనమాట ఇది. ఇంకా మెయిన్ హైలైట్ ఏంటంటే 6.5 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ కార్ TFT కన్సోల్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు డాష్ అయితే ఎంత పెద్దగా ఉందో. సో ఇది ఇంకొక హైలైట్ అని చెప్పుకోవచ్చు ఈ వెహికల్కి. నాకు పర్సనల్గా నచ్చిన ఫీచర్ అయితే ఈ వెహికల్లో ఇదన్నమాట, పెద్ద కన్సోలు. అలాగే మనకి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చాడు ఈ కన్సోల్లోనే, ఇక్కడ ఉంది చూడొచ్చు. సో ఇక్కడ ఒక చిన్న విండ్షీల్డ్ అయితే మీరు చూడొచ్చు. ఈ విండ్షీల్డ్ కూడా మీకు కొద్దిగా ఉపయోగపడుద్ది అనమాట. హై స్పీడ్ వెళ్ళినప్పుడు మీకు విండ్ అనేది రెడ్యూస్ అయ్యిద్ది. ఇది ఒకటి బాగుంది. సిగ్నల్ లైట్స్ LED ఇచ్చారు. ఇంకా ఈ వెహికల్లో క్విక్ షిఫ్టర్ అయితే ఉంది. సో ఇందాక నేను ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు మీరు నోటీస్ చేసే ఉంటారు, క్విక్ షిఫ్టర్ అయితే బటరీ స్మూత్గా అయితే పెర్ఫామ్ చేస్తూ ఉందన్నమాట. సో క్విక్ షిఫ్టర్ పరంగా నాకు ఇబ్బంది అయితే ఏమి అనిపించలేదు. టైర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రంట్స్ అయినా మీకు ఈ వెహికల్లో 19 ఇంచ్ alloy wheel అయితే ఇచ్చారు, బ్లాక్ ప్యాడెన్ టైర్స్ అనమాట. సో టైర్స్ గ్రిప్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్లో. సో ఎక్కడ కూడా స్కిడ్ అయిపోయి కింద పడిపోతామని చెప్పేసి నాకైతే ఏమి అనిపించలేదు అనమాట. మంచి కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది హై స్పీడ్ వెళ్ళేటప్పుడు. ఓకే, ఇక్కడ నుంచి రోడ్ అయితే అంతేం బాగాలేదు. వెహికల్ నుంచొని చూపిస్తా ఒకసారి మీకు. సో ఇట్లా ఉండిద్ది అనమాట వెహికల్ నుంచొని బానిస్తే. కొంచెం హైట్గా ఉన్న వాళ్ళకైతే మాత్రం హ్యాండిల్ రైజర్స్ అయితే పెట్టుకోవాలి. అప్పుడైతే కొద్దిగా హ్యాండిల్ హైట్ అయితే అవుతుంది. అప్పుడైతే కంఫర్టబుల్గా నుంచొని రైడ్ చేయొచ్చు అనమాట. వైబ్రేషన్స్ ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే లైట్గా వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి బ్రో. సస్పెన్షన్ చాలా బాగుంది బ్రో, స్మూత్గా ఉంది బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే. రైడ్ బై వైర్ అనమాట. పవర్ లాగ్ అయితే ఎక్కడ అనిపించలేదు నాకు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ ERC అయితే ఉంది, ఈజీ రైడ్ క్లచ్. ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ గేర్లో మీరు చూడొచ్చు, ఫస్ట్ గేర్లో వేసే ఉందన్నమాట. సో మనం యాక్సిలేటర్ ఇస్తే వెహికల్ అయితే వెళ్ళిపోయిద్ది. ఇంకా క్విక్ షిఫ్టర్ అనమాట. హ్యాపీగా మనము క్లచ్ పట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇది ఒకటి హైలైట్ అని చెప్పుకోవచ్చు ఈ వెహికల్లో.
చాలాసేపటి నుంచి ఈ వెహికల్ అయితే రైడ్ చేస్తున్నాను. వెహికల్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. లిక్విడ్ కూల్డ్ డ్యూఎస్ ఇంజిన్ కదా, లైట్గా ఇంజిన్ అయితే హీట్ అవుతుంది అనమాట. హీటింగ్ ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేశాను. అలాగే ఇక్కడ మీకు నక్కుల్ గార్డ్స్ అయితే ఇస్తూ ఉన్నారు. ఇది చాలా వరకు మీకు ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది మీ ఫింగర్స్కి. రైడ్ చేసేటప్పుడు మాత్రం ఇది కొద్దిగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే దగ్గరగా 6,75,000 రూపాయల దాకా అయితే పెట్టారనమాట. టూ ఎక్స్పెన్సివ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. కానీ ఈ వెహికల్ చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఆ ఫీచర్స్ కోసమైనా సరే మీరు కొనుక్కోవాలనుకుంటే ఇది కొనుక్కోవచ్చు. సో మీరు స్లో అయిపోయిన తర్వాత ఫస్ట్ గేర్లోకి వస్తారు కదా, సో అట్లా క్లచ్ వదిలేసేసి బ్రేక్ వేసేసి అట్లా ఆగిపోవచ్చు అనమాట. ఫస్ట్ గేర్లో ఉంది, ఇంజిన్ కూడా ఆన్లోనే ఉంది. సో ఇది నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. టోటల్గా మీరు ఈ వెహికల్ పర్చేస్ చేయాలంటే 3 వేరియంట్స్లో చూస్ చేసుకోవచ్చు. బేసిక్, ఎక్స్క్లూజివ్, ట్రాఫీ. ప్రస్తుతానికి మనతో ట్రాఫీ వేరియంట్ అయితే ఉంది. ఇందులో ఇంకొక వేరియంట్ అయితే ఉంది, దాంట్లో మీకు స్పోక్ వీల్స్ అయితే వస్తాయి. కావాలంటే మీరు ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. అది ఇంకా కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువ అవుతుంది అనమాట. విజువల్లో మీకు టెస్ట్ రైడ్ వెహికల్ అయితే ఉంది. హ్యాపీగా మీరు టెస్ట్ రైడ్ చేసి మీకు నచ్చితే మీరు బుక్ చేసుకోవచ్చు. మీరు వెహికల్ బుక్ చేసిన తర్వాత 6 to 8 months లో ఈ వెహికల్ అయితే డెలివరీ చేస్తారనమాట. అంత టైం అయితే పట్టిద్ది. కాబట్టి ఈ వెహికల్ కొనుక్కునే ముందు ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి. ఇంకా ఆనుడ్ ప్రైస్ విషయానికి వస్తే 6,75,000 రూపాయల లోపే మీరు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. మీరు కొనుక్కునే దానికి ప్రైస్ అయితే మారచ్చు కాబట్టి స్క్రీన్ మీద నెంబర్స్ పెట్టేస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్ లో విజయవాడ BMW షోరూమ్ నెంబర్స్ అయితే పెట్టేస్తా. వాళ్ళకి కాల్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మొత్తం వాళ్ళు క్లారిఫై చేస్తారు. సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.